హైదరాబాద్ బంజారా హిల్స్ పిఎస్ పరిధిలో బెంజ్ కార్ యాక్సిడెంట్ కు గురైంది. కారు వేగంగా డివైడర్ ను ఢీకొట్టడంతో ముందు భాగం మొత్తం కూడా నుజ్జునుజ్జైంది. కారు నడిపిన వ్యక్తి మద్యం సేవించి ఉన్నట్టుగా పోలీసులు గుర్తించారు. ఎయిర్ బ్యాగ్స్ ఓపెన్ కావడం వల్లే ఎవరికి కూడా ఎటువంటి ప్రమాదం జరగలేదంటున్నారు పోలీసులు. ఇక మోర్ డీటెయిల్స్ ను మా ప్రతినిధి సుజాత అందిస్తారు. బంజారా హిల్స్ పోలీస్ స్టేషన్ పరిధిలోని సిటీ సెంట్రల్ మాల్ వద్ద ఈరోజు తెల్లవారుజామున బెంచ్ కార్ ఓవర్ స్పీడ్ తో వచ్చి డివైడర్ ని గుద్దింది. ప్రస్తుతం ఎవరెవరు ఉన్నారు, ఎవరు డ్రైవింగ్ నడిపారు అనే దాని మీద పోలీసులు ఆరా తీస్తున్నారు. బంజారా హిల్స్ పోలీస్ స్టేషన్ వద్ద ఉన్నటువంటి ప్రస్తుతం ఈ కారే TS09 ED 0700 మద్యం సేవించి నడపడం వల్లనే ఈ దారుణం జరిగినట్లు అటు పోలీసులు చెప్తున్నారు. ఫ్రంట్ సైడ్ ఉన్నటువంటి పార్ట్స్ ఏవైతే ఉన్నాయో అదంతా కూడా డ్యామేజ్ అయినటువంటి విజువల్స్ కనిపిస్తుంది. ఎవరైతే గతంలో 2-3 సార్లు అటు రాంగ్ రూట్లో ప్రయాణించినా లేదు అని అంటే హెల్మెట్ లేకుండా ట్రాఫిక్ రూల్స్ని ఉల్లంఘించి ఎవరైతే వాహనాలను నడుపుతున్నారో వారికి సంబంధించినటువంటి కేసెస్ కూడా ఉన్నాయి. కానీ ఇప్పుడు 10 చలానాలకు ఎక్కువగా ఉంటేనే వాళ్ళ మీద స్పెషల్గా నోటీసులు ఇవ్వడంతో పాటు చలానాస్ ఛార్జ్ షీట్ దాఖలు చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. చూస్తున్నాం లోపల కూడా కేవలము ఎయిర్ బ్యాగ్స్ ఓపెన్ అవ్వడం వల్ల ఎవరికి ఎలాంటి ప్రమాదం జరగలేదని పోలీసులు చెప్తున్నారు. మరోవైపు ఈ కారు మొత్తం లాక్ చేసి వెళ్ళిపోయారు. రాత్రి డ్రైవింగ్ చేసినటువంటి వాళ్ళు ఎవరు ఏంటి అని పోలీసులు ఆరా తీస్తున్నారు. మద్యం సేవించి నడపడం వల్లే ఇదంతా జరిగినట్లుగా కూడా పోలీసులు చెప్తున్నటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి కారు ఎవరిది ఏంటి అనే దాని మీద పోలీసులు పూర్తి వివరాలు సేకరిస్తున్నారు. కార్ నెంబర్ ఆధారంగా కారు ఎవరి పేరు మీద ఉంది అని కూడా వివరాలు సేకరిస్తున్నారు. ఇప్పటికీ అటు పోలీసులు మద్యం సేవించి వాహనాలు నడపడంతో పాటు రాంగ్ రూట్లో హెల్మెట్ లేని వీటన్నిటి మీద కూడా కఠిన చర్యలు ఉంటాయి. ప్రతి ఒక్కరు కూడా ట్రాఫిక్ రూల్స్ని ఉల్లంఘించొద్దు అని పదే పదే చెప్తున్నా కూడా వాహనదారుల తీరైతే మారడం లేదనే చెప్పుకోవాలి. రీసెంట్గానే KBR పార్క్ వద్ద కూడా ఒక కాస్ట్లీ కార్లో వెళ్తూ ఓవర్ స్పీడ్తో రావడం వల్ల డివైడర్ని ఢీకొట్టి వెంటనే అక్కడ నుంచి పారిపోయినటువంటి ఘటన చూసాము. రీసెంట్గానే ఏదైతే చెక్ పోస్ట్ వద్ద కూడా ఓవర్ స్పీడ్తో వచ్చి డివైడర్ని ఢీకొట్టారు. మరోవైపు బంజారా హిల్స్ పోలీస్ స్టేషన్లోనే ఇక్కడ మాదాపూర్ పోలీస్ స్టేషన్లో ఇలా అంటే తరచూ జరుగుతూనే ఉన్నాయి. ట్రాఫిక్ పోలీసులు సాటర్డే సండే స్పెషల్ డ్రైవ్లు నిర్వహిస్తున్నారు. డ్రంక్ అండ్ డ్రైవ్ టెస్టులు నిర్వహిస్తూ పాటు రాంగ్ రూట్లో ఎవరైతే వెళ్తున్నారో వాళ్ళని కూడా చలానాస్ వేయడము, వాళ్ళకి సంబంధించి తాత్కాలికంగా బండ్లను స్వాధీనం చేసుకోవడము, ఆ తర్వాత కోర్టులో సబ్మిట్ చేసి వాళ్ళకి సంబంధించి ఏవైతే బండి చలానాలు ఉన్నాయో చలానాలన్నింటినీ కూడా వసూలు చేస్తున్నారు. దాంతోపాటు ఫైన్స్ని వసూలు చేస్తూ కేవలం అవేర్నెస్ కల్పించడానికి ఇదంతా చేస్తున్న ప్రజల్లో అయితే మాత్రము ఎలాంటి అవగాహన రావడం లేదు, అవేర్నెస్ రావడం లేదు. ఇలా ఎక్కువగా యాక్సిడెంట్లు చేస్తున్నటువంటి వాళ్ళల్లో డ్రింక్ చేసి డ్రైవ్ చేస్తున్నటువంటి వ్యక్తులు కావచ్చు, హెల్మెట్ లేకుండా ప్రయాణిస్తున్నటువంటి వ్యక్తులు, రాంగ్ రూట్లో ప్రయాణిస్తున్నటువంటి ఎక్కువ వ్యక్తులంతా కూడా ఎడ్యుకేషన్ పర్సన్సే ఇలా చేస్తున్నారు అని చెప్పేసి అటు పోలీసులు చెప్తున్నటువంటి పరిస్థితి ఉంది. మరోవైపు ఈ ఏదైతే గతంలో పెండింగ్ ఉన్నటువంటి చలానాలకి భారీ డిస్కౌంట్ ఇచ్చి ప్రతి ఒక్కరు కూడా చలానాలు పే చేయాలి అని చెప్పేసి ఆఫర్ ప్రకటించినప్పటికీ కూడా చాలామంది ఈ పెండింగ్ చలానాలను కూడా పే చేయలేదు, అలానే ఉండిపోయే వీళ్ళందరి మీద కూడా ఖచ్చితంగా కఠిన చర్యలు తప్పవు అని చెప్పేసి పోలీసులు హెచ్చరికలు జారీ చేస్తున్నారు. ఎవరైనా సరే డ్రింక్ చేసి డ్రైవింగ్ చేయడం కానీ లేకపోతే రాంగ్ రూట్లో ఇలా ప్రయాణించవద్దు. వాళ్ళకి ప్రమాదం గురవడంతో పాటు ఎదుటి వచ్చేటువంటి వాళ్ళకు కూడా ప్రమాదాలు జరుగుతున్నాయి అని చెప్పేసి వీటిని నివారించడానికి అవేర్నెస్ ప్రోగ్రామ్స్ కండక్ట్ చేస్తున్నప్పటికీ కూడా ఇలాంటి యాక్సిడెంట్లు అధికమవుతున్నాయి. అదేవిధంగా రాంగ్ రూట్లో ప్రయాణించడంతో పాటు వాళ్ళకి ఏదైతే అవగాహన లేకుండా ఇష్టానురాజ్యం రాత్రి వేళల్లో బండి స్టంట్లు కొట్టడము, ర్యాష్ డ్రైవింగ్ చేయడం వీళ్ళన్నిటి మీద కూడా అవేర్నెస్ కల్పిస్తున్నాము. మరొకసారి ఇలాంటి వాటికి పదే పదే కానీ ఒకసారి వాళ్ళకి కౌన్సిలింగ్ ఇచ్చి పంపిస్తున్నారు. మళ్ళీ రిపీటెడ్ అయితే మాత్రం వాళ్ళ మీద కేసులు పెట్టడంతో పాటు ఛార్జ్ షీట్లు కూడా దాఖలు చేస్తున్నటువంటి పరిస్థితి. మొత్తానికైతే మాత్రము ఈ బంజారా హిల్స్ పోలీస్ స్టేషన్లో బెంచ్ కార్ ఏదైతే మద్యం సేవించి యాక్సిడెంట్ చేసినటువంటి బెంచ్ కార్కి సంబంధించి ఎవరి పేరు మీద ఉంది, ఎవరు ఏంటి అని పోలీసులు ఆరా తీస్తున్నారు. మరిన్ని వివరాలు బయటికి రావాల్సి ఉంది. కెమెరామెన్ కృష్ణతో సుజాత, బంజారా హిల్స్ పోలీస్.